వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్లో ఉన్న వంశీని 10 రోజుల కస్టడీకి కోరారు పోలీసులు. ఇటు బెయిల్ పిటిషన్తో పాటు తనకు వెన్నునొప్పి ఉందని, జైల్లో బెడ్తో పాటు ఇంటి భోజనాన్ని అనుమతించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని విచారణకు స్వీకరించిన ఎస్సీ/ఎస్టీ స్పెషల్ కోర్టు ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని సూచించింది. వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్ కు సంబంధించి విచారణ రేపటికి వాయిదా పడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ రాజ్ కిడ్నాప్ కేసు సంబంధించి విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో 3 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక పిటిషన్ పోలీసులు వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీకి సంబంధించి న్యాయవాది 2 పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక పిటిషన్ వచ్చేసి వల్లభనేని వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ ఇవ్వాలి, వల్లభనేనికి ఈ కేసు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, కానీ కేవలము పోలీసులు కక్షాదింపు చర్యగా రాజకీయ నాయకుల మాటలు విని వల్లభనేని వంశీ మీద కేసు పెట్టడం జరిగింది. ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ తన స్వచ్ఛందంగానే గన్నవరం పోలీస్ స్టేషన్ లో కేసు విత్డ్రా చేసుకున్నట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యాయమూర్తి ముందు కూడా నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నానంటూ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేస్తాను అంటూ వల్లభనేని వంశీ ఈ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. మరో పిటిషన్ సంబంధించి వల్లభనేని వంశీకి సంబంధించి జైల్లో ఆహారం సరిగ్గా లేదు, దీనివల్ల అనారోగ్యంగా ఉన్నా, నేను మరింత అనారోగ్యం గురయ్యే కారణాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే విధంగా నాకు అవకాశం కల్పించాలంటూ పిటిషన్ పేర్కోవడం జరిగింది. అదేవిధంగా నేను పడుకుంటా, నాకు వెన్నుపూస సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, కింద పడుకోవడం వల్ల నాకు ఇబ్బందిగా పరిస్థితులకు గురవుతున్నాయి, నాకు మంచి మంచం ఏర్పాటు చేసే విధంగా ఇవ్వాలంటూ ఎవరైతే ఉన్నారో జైలర్ను వల్లభనేని వంశీ చెప్పడం జరిగింది. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు అని డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చాడు కాబట్టి నీకు మంచం అలాట్ చేయడం కుదరదు అని జైలరు వల్లభనేని వంశీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీకి నీకు ఏదన్నా మంచం స్పెషల్ గా అరేంజ్ చేయాలంటే కోర్టు నుంచి కోర్టు ఆదేశాలతో మాకు వస్తే మేము దానికి సంబంధించి చర్యలు చేపడతామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో జైలర్ చెప్పిన దాని ప్రకారం ఈ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మూడు పిటిషన్లకు సంబంధించి ఈ రోజు న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది. న్యాయమూర్తి పరిశీలించిన తర్వాత ఈ 3 పిటిషన్లు రేపటికి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ వల్లభనేని వంశీ సంబంధించి న్యాయవాదికి అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి ఇటు ఇరుపక్షాలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసుకోవాలని చెప్పేసి రేపు వాళ్ళిద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నోటీసులు తీసుకున్న తర్వాత ఇరు వర్గాలకు సంబంధించి ఇటు వల్లభనేని వంశీకి సంబంధించి న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ వేయాలి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించి కస్టడీ బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. ఈ పిటిషన్లు వేసిన తర్వాత గానీ వీటి మీద వాదోపవాదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వారంలో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి సీనియర్ న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.